ఎత్తనాలా కానీ అమ్మాయిలు 8 గంటల వరకు హాస్టల్ ఏం పని ఉందండి? అదే నేను అంటున్నాను. బయట రోడ్ మీద ఏం పని ఉంది? ఓకే మీరు కరెక్ట్ నే మాట్లాడుతున్నారు అని చూడమ్మా మేడం, నమ్మకంతో తల్లి గుడివాడ అనుకోండి, తినాలనుకోండి, హాస్టల్ ఇక్కడ పడింది. అమ్మాయికి 7 గంటల రూల్స్ ప్రకారం హాస్టల్ రూల్స్ ప్రకారం 7 గంటలకు ఇంకా హాస్టల్ రావాలి. 9 గంటల నీకు ఇక్కడ బయట ఏముంది అమ్మాయికి? అంతే కదా, చెప్పండి. అదే అంటున్నాను నేను. ఇలాంటి చెప్పండి, సీఎం సార్ చెప్పండి. అంతే ఇప్పుడు నన్ను చంపే అంటుంది లేడీస్ అంటది. ఇప్పుడు నీ భయపడితో తిరగకుండా ఉంటే నీ లైఫ్ సెట్ అయితే కదా. ఇప్పుడు చంపే చేసి అంటే మొగని తప్పు పెట్టవద్దు, ఇక్కడ ఆవిడని తప్పు పెట్టవద్దు, ఇద్దరిని తప్పు పెట్టవద్దు అని అట్లా చంపొద్దు. వద్దనే వదిలిపెట్టేసుకో. నాకు వద్ద అమ్మాయి నువ్వు నాకు నచ్చలేవు, నువ్వు వెళ్ళిపోయి నా దారి నాది, నీ దారి నీ దారి వదిలిపెట్టేది. చంపితే ఏమొచ్చాయి? గెలవద్దు. ఆయన చంపితే ఏమొచ్చాయి? నీకు దొరికిన ఏమన్నా ₹1 సీఎం సార్ ఏమన్నా అబ్బాయికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ అంటారు? శిక్ష వద్దు, బయటకు వదిలితే చంపేస్తా. చట్టం ప్రకారము లాండ్ ఆర్డర్ దుబాయ్ లాగా తెస్తే అది ఇప్పుడు హైదరాబాద్ మన బాగుపడతా. లేకపోతే ఇట్లే రోజు ఒకటి చూస్తానే ఉంటాం. వాళ్ళ కూడా బ్రదర్స్ ఉన్నారు, ఒక చెల్లెలండి మొత్తం బొందమైన అనుకున్నారండి. వాళ్ళ కూడా చెప్పొచ్చు. ఎట్లా చెప్తాము జైలుకెళ్ళి ఇయ్యమంటున్నారు. మనత ఉరిశిక్ష లేదు, మనత హైదరాబాద్ లో లేదు. అదే దుబాయ్ లో అయితే నాటి రోడ్ మీద చంపేస్తాం. పెళ్ళం వచ్చినా కూడా వదలరు. ఆడ దుబాయ్ వెళ్ళారండి, నేను వెళ్ళా హైదరాబాద్ డ్రైవర్ చేసి వచ్చి ఆడ పట్ట పాలు దుకాణం ఫుల్ ఉంటాయి. ఒకటి దోకాణం చేస్తే ఆయన తీస్తారు నాటి రోడ్ మీద. మేడం ఆ రూల్స్ చేస్తేనే సీఎంలు, లేకపోతే పనికి మాలోళ్ళు.